హాయ్ అండి. చికెన్లో తాలింపు వేస్తున్నా ఏంటి అనుకుంటున్నారా? ఇది తమిళనాడు స్టైల్ నల్లపాటి చికెన్ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు డ్రై రోస్ట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఒక 2 మిర్చి ఉల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకొని కట్ చేసుకున్న 2 టమాటా పండ్లు వేసేసుకొని ఫ్రై చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయిందో బాగా కలిపేసేయాలి. టమాటా మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలిపేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు చికెన్ అయితే ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని 2 టీ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చికెన్. మూత తీసేసి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు ఫ్రై అయ్యాక చికెన్లో వేసుకోవడం. అంతేనండి, తమిళనాడు స్టైల్ నల్లపాటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.